ఇప్పుడు నా ఏజ్ 27, హైదరాబాద్ లో ఉంటున్నాను. నా ఇన్ హ్యాండ్ సాలరీ 40,300. నేను ఉండే 1 BHK కి రెంట్, మెయింటెనెన్స్, ఆఫీస్ కి వెళ్ళడానికి పెట్రోల్, గ్రాసరీలు ఇవన్నీ కలుపుకుంటే నెలకి ఈజీగా 25,000 ఖర్చు అవుతుందా. ఇక మిగిలేది 15,000. ఆ 15,000 మొన్నటిదాకా ఎడ్యుకేషన్ లోన్ కట్టుకున్నా. ఇప్పుడు నా బండి ఈఎంఐ కడతాను. మిగతా డబ్బులు ఇంటికి పంపించాలి. ఇవన్నీ పోతే ఇంకా నా సేవింగ్స్ సంగతి ఏంటి చెప్పు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లాంటి సిటీకి తీసుకొచ్చి నేను పోషించాలి. అమ్మాయికి మనలా కాదు, ₹1 ఎక్కువ ఖర్చు అవుతుంది. అవెక్కడి నుంచి తీసుకురాను? ఇంకా వచ్చే అమ్మాయి కూడా వర్కింగ్ ఉమెన్ అయితే ఎంతమంది ఇప్పుడు అమ్మాయిలు హస్బెండ్ కి శాలరీ చెప్పి కలిసి ఖర్చు పెడుతున్నారు. అలాంటి అమ్మాయి రావడమే రేరు. పెళ్లి చూపులకు రా ఒకసారి, ప్యాంటు తడిసిపోతుంది. ఎప్పుడు చూడు మీ అబ్బాయి ఏ కంపెనీ, ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారు గానీ అమ్మాయి పేరెంట్స్ కి సంపాదించేవాడు కావాలి, అమ్మాయిని హ్యాపీగా చూసుకునేవాడు కాదు. ఎక్కడ దాకా ఎందుకు? మా అమ్మ నాన్న చెల్లి పెళ్లిప్పుడు కూడా అలానే ఆలోచించారు. తప్పులేదు. అందమైన అమ్మాయిలందరూ లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. యావరేజ్ గా ఉన్న వాళ్ళేమో గవర్నమెంట్ జాబులు చూసుకుంటున్నారు. ఇంకా మిగిలిన అమ్మాయిలు డీటెయిల్స్ పంపిస్తున్నారు, ఫోటోలు పంపట్ల. పెద్ద అప్సర్ అసలు. మరి ఈ అమ్మాయి డీటెయిల్స్ పెళ్లి చూపుల వరకు కూడా రానివ్వట్లేదురా. డీటెయిల్స్ కనుక్కొని ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో మెసేజ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్తున్నారు. దీంట్లో ట్రాజెడీ ఏంటంటే ఇది హైలైట్. నన్ను రిజెక్ట్ చేసే అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియట్లేదురా. చిన్న బతుకు. ఇంకొకటేమో పెళ్లి అవ్వగానే మనం US, కెనడా వెళ్ళిపోదాం, మీ పేరెంట్స్ కి మా పేరెంట్స్ కి సంబంధం లేదంటది. అరే ఒక సంబంధం రా. అమ్మాయి యావరేజ్ గా ఉన్నా నేను ఓకే చేశాను రా. నేను లావుగా ఉన్నానంట, ఆ రీజన్ చెప్పి క్యాన్సిల్ చేసింది. అరే సంబంధం పేరుతో